నాకు చింతకాయ తొక్కిది తయారైపోతుంది. తర్వాత హాయిగా రుచిగా తినేయడమేనండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మామ్స్ న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాము. మీ అందరూ బాగుండాలని ప్రతిరోజు మీకోసం ప్రేయర్ చేస్తున్నాం. ఇది ఎస్టర్డే ఈవినింగ్ మినీ వ్లాగ్. నిన్న మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. మన చెట్టుకి చాలా ఎక్కువ చింతకాయలు వచ్చేస్తున్నాయి. చెట్టు నిండా చింతకాయలు, కానీ కోసేదానికే మనకు సోర్స్ లేదు. ఏవైతే అందుతున్నాయో అవి మాత్రం కోసుకొని వాటితో ఒక పురాతనమైన వంటకం చేయబోతున్నాము. అది మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. చూడండి, కంప్లీట్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అంటే మీ యొక్క పాతకాలపు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి అన్నమాట మీకు ఈ వంటకంలో. నువ్వు కొయ్యలేవు అని చెప్పి పంపించింది అనమాట మా అమ్మ. కింద నువ్వు కొయ్యలేవు చూడనింది. అందుకని ఛాలెంజ్ తోటి అన్ని కాయలు నాకు ఎక్కడి వరకు అయితే అందుతాయో అన్నీ కోస్తున్నాను అనమాట. ఎట్లాగైనా మన చేతులతో కోసి ఆ రెసిపీ చేసుకొని తింటే అది ఆ యొక్క టేస్టే వేరనమాట. అందుకనేసి నేనే నా స్వహస్తాలతో నేనే ఆ చింతకాయలన్నింటిని కోస్తున్నాను అనమాట. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ నాకు అందలేదు. చాలా కష్టం అండి అవి కోయడం మాత్రం. చాలా రిస్కీగా చాలా కోసాను అనమాట వాటన్నిటిని. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నానంటే చాలా ఎండగా ఉంది, నేను ఇవి మాత్రమే కొయ్యగలిగాను అని చెప్తున్నాను అనమాట వీడియోలో. వాటన్నిటిని తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. ఇది మా పైన టెర్రస్, ఫుల్ అన్నీ గ్రీనరీ, చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. మా ఇంటి పైన మిద్ది పైన వెనక చెరువు ఉంటుంది. అక్కడంతా పొలాలు, వాటర్ ఇట్లా పారుతూ ఉంటాయి చెరువులో. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు ఆ ఏరియా అంతా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇది మా హౌస్, మా అమ్మ వాళ్ళ హౌస్. ఇప్పుడు వాళ్ళకి నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను. వాళ్ళిద్దరూ ఏమి సర్ప్రైజ్ కాలేదు. ఇంకా నేను వచ్చినందుకు వాడు కోప్పడుతున్నాడు మా జాయ్ బాబు. ఇంకా వాటన్నిటి న్యాచురల్గా నేనేమనుకున్నానంటే అన్నిటిని వేసేసి ఇలా దంచేయాలేమో అనుకున్నాను. అలా కాదు, దానికి ఒక ప్రాసెస్ చెప్పింది మా అమ్మ. వాటిని చూడండి, 2 భాగాలుగా కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన దాంట్లో నుంచి లోపల ఉన్న విత్తనం తీసేయాలంట, లేదంటే మనకు చేదొచ్చేస్తుంది. ఆ పికిల్ ఏదైతే ఉందో చేదొచ్చేస్తుంది అని చెప్పేసి లోపల ఉన్న ఆ విత్తనాన్ని మొత్తము తీసేస్తున్నాము. ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మా జాయ్ బాబు నిద్ర వచ్చేసరికి నేను లోపలికి వెళ్ళేసి వచ్చే లోపల మొత్తం రెడీ చేసి పెట్టేస్తుంది. ఎట్లా కట్ చేసావుమా అని చెప్తా ఉన్నా నేను అనమాట. అక్కడ చూడండి, ఫస్ట్ కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత చింతకాయ మనం కట్ చేసుకొని వాటిని కడిగేసి కొంచెంసేపు ఎండలో ఎండబెట్టింది. వాటిని మనం వేసుకొని బాగా రోట్లో దంచుకోవడమే. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ చూడాలి, ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి నేను ప్రత్యేకంగా వీటిల్ని ఇలా చేస్తున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను, లాస్ట్లో మీరు చూడండి, సచ్ ఎ టేస్ట్ఫుల్ ఫుడ్. అంటే అందుకనే పాతకాలపు వంటలు అవంతా అంత రుచిగా ఎందుకు ఉంటాయంటే ఇదే మేబీ వాళ్ళ ఆర్గానిక్గా వాళ్ళ చేతులతో ఇలా రోట్లో వేసి దంచడము, మనకు వాళ్ళ కళ్ళ ముందే ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా అలా చేసుకొని తినడం ఏమో మేబీ అంత టేస్ట్ ఉంది దానికి. చూడండి అసలు కలర్ఫుల్గా పసుపుగా చింతకాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు. నేను ఎండుమిరపకాయలు ఏమో అనుకున్నాను, కాదు ఎండుమిరపకాయలు కాదంటే, ఎండుమిరపకాయలతో ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చిమిరపకాయలతో ఒక టేస్ట్ ఉంటుంది. కాకపోతే పచ్చిమిరపకాయలతో చేసుకున్నది ఏంటంటే అది మనం బయట పెట్టుకోవడానికి కుదరదు. అయితే ఇంక బయట పెట్టుకోవడానికి కుదరదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. మేబీ నాకు తెలిసినంతట్లో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. తర్వాత ఇదంతా రెడీ అయిపోతూ ఉంది. ఆ వంటకం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మా అమ్మని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నువ్వే చెప్పాలి లేకపోతే అది ఎలా ప్రిపేర్ చేశారో అని చెప్తే, నేను చెప్పలేను పాప అంటా ఉంది మా అమ్మ. ఫుల్ నవ్వుతూనే ఉన్నాం. ఈ యాక్చువల్గా మా మమ్మీకి హెల్త్ బాగలేదని చెప్పి చూడడానికి వెళ్ళాం. నైట్ కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకొని వస్తే ఏం ప్రాబ్లం లేదు, ఆ గ్యాస్ట్రైటిస్ లాగా అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట వాళ్ళు. దానికోసం పోయి
మా అమ్మ చేత ఈ వంటలన్నీ చేపిస్తున్నాను నేను. ఏమో మా అమ్మ అంతే చేసేస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా ఫుల్లు అది నవ్వులే ఉంటాయి. అందుకని దాన్ని మ్యూట్ చేసేసాను. ఏం లేదు, పచ్చిమిర్చి, చింతకాయలు, పసుపు, కల్లుప్పు అంతే. వాటిల్లో బాగా వేయించి దంచి పక్కన పెట్టుకోవడమే. అదే మన రెసిపీ ఈరోజు. దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఆ తాలింపు రెసిపీ కూడా చూపిస్తాను మీకు తర్వాత, చూడండి. ఇప్పుడు రెడీ అయిపోయింది మన తొక్క అయితే. ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టుకోవడానికి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, వాటిల్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, కొంచెం తీసుకున్నాను దాంట్లో నుంచి. ఆ మిశ్రమంలోంచి కొంచెం తీసుకొని ఈ తాలింపు అయితే దాంట్లో వేసేసేయడమే. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, వెరీ టేస్టీ. మీరు ఎక్కడైనా నియర్ బై చింతకాయలు దొరికినా ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే, ఫస్ట్ మనకి ఈ వైటమిన్ సి ఉంటుంది కాబట్టి బాడీకి చాలా పుష్కలంగా ఉంటుంది వైటమిన్ సి చింతకాయల్లో. కాబట్టి మనం దీన్ని కన్జ్యూమ్ చేయడం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనం అంటుంటారు కదా, ఒక ఫస్ట్ ముద్దలో కరివేపాకు పొడితో తినాలి, లేకపోతే ఇంకో ఫస్ట్ ముద్దలో ఇది కూడా తినొచ్చు అనమాట. కాబట్టి దీన్ని ప్రిపేర్ చేసుకొని తినాలని మా జాయ్ మామ్ న్యాచురల్ వ్లాగ్స్ ఛానల్ తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి నేచర్కి సంబంధించినవి. నా కాన్సెప్ట్ ఏంటంటే నేచర్ రిలేటెడ్గా ఉండాలి, అంటే ఆర్గానిక్గా ఉండాలి అనేసి అనమాట. కాబట్టి మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, టేస్టింగ్స్ టైం. వేడి వేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్న చింతకాయ పచ్చడిని వేసుకొని తినబోతున్నాను, టేస్ట్ చేయబోతున్నాను. నిజంగా చెప్తున్నాను, స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలుకి నేను తిన్నాను కానీ ఫస్ట్ టైం చేయడం అనమాట. అసలు దగ్గరుండి అది ఆ ప్రొసీజర్ చూడడము భలే నచ్చింది నాకు. ఆ స్మెల్ చాలా బాగా ఉండిందనమాట. కలుపుతున్నప్పుడు కూడా చాలా స్మెల్ చాలా బాగుండింది, అరోమా. ఫస్ట్ ముద్దకి ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నాకు నోట్లో నూరు ఊరుతున్నాయి, అంత బాగుండింది. అసలు ఆ పురాతనమైన వంటకమా అసలు మజాకా అనిపించింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. కాబట్టి ఛానల్ని అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి 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 వీడియోస్ రాబోతున్నాయి, స్పిరిచువాలిటీకి సంబంధించినవి. మెయిన్గా నా కాన్సెప్ట్ స్పిరిచువల్ సంబంధించినవి అనమాట. స్పిరిచువల్ సంబంధించిన వీడియోస్ కానీ, తర్వాత కుకింగ్ వీడియోస్, కొన్ని నర్సింగ్ సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళ కోసం ఒక సిరీస్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే ఎవ్రీడే ఒక 25 క్వశ్చన్స్ని టార్గెట్ పెట్టుకొని వాటిని చదవడం అనమాట. అలా చదివితే మనకు బెనిఫిట్ ఉంటుంది ఆ ఎగ్జామ్ టైంకి. ఇంకా అసలే నెక్స్ట్ అప్కమింగ్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. కాబట్టి స్టే ట్యూన్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.